నెట్ వెహికల్ తీసి రాడా తీయకపోతే ఆడ కూడా ల్యాండ్ బాయ్స్ లాగైతుంది. ఓ మస్తు అరే ఏడుండి కొట్టినట్టు కొడుకు కనిపిస్తారు కాబట్టి డైరెక్ట్ కొట్టచ్చు వాళ్ళు బుగ్గాలు వాళ్ళు అందరూ కలిపినట్టు ఒక కొండమంది తీసుకోరు. అరే వాళ్ళు ఈ రిజ్జులు రైట్ల రిజ్జులు రేమని ఈ రిజ్జులు ఆగిన కిల్సేముండవు అరే ఇంకోటి వచ్చింది చూడు కాంపౌండ్ వచ్చిండు లోపల కాంపౌండ్ గుద్దిండు ఏముంటుంది కాంపౌండ్ గుద్దిండు ఒక్కడే అన్ని కొడదాం పోయి. Marked an open door. అరే నలుగురు మంచి వచ్చింది అసలు నాకు రియాక్షన్. నేను ఈ రిజ్జులు ఆగిరేమో అనుకున్నా అన్న, ఈ రిజ్జులు ఆగిరని నేను రిజ్జులు ఆగి కొట్టిరుగా ఫస్ట్ ఎప్పుడు నలుగురు ఒకసారి వచ్చింది. ఒకటే వానుకోయింది వాను కూడా మస్తు డ్యామేజ్ అసలు. ఫస్ట్ డ్రైవర్ని తిప్పుదాం అనుకున్నాను మనకి నీ వెహికల్ ఎక్కడ లెఫ్ట్ కోపం Watch out. ఎందుకు కొడుతురు రా రిజ్జు ఉంది రా రే 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 కొంచెం బయటకు బెస్ట్ అనిపిస్తున్నా. ఎవరు హరి బ్రో ఫస్ట్ సోలో అని కొడితే అయిపోతుంది కదా కాంపౌండ్ అయినా చూస్తున్నా. వాడు బయటకు వెళ్ళాడు, వాడు మొట్ట పోయాడు బయట అని కొట్టుకున్నావు. ఇలా కొడదాం ఫస్ట్ ఇటే కదా అన్న స్ట్రేట్ అవుతున్నావు. కొంచెం రైట్ బగ్గి పుష్ వస్తుంది నా మీదకే. ఒక్క నిమిషం ఏడన్నా మార్గి ఆగింది. హరి బ్రో నీ సైడ్ హరి బ్రో ఏడున్నారు ఇంకా షాన్ నా సైడ్ రారా, షాన్ నా సైడ్ రారా. పోతున్నాడు నువ్వు అంటున్నావు కదా. ఆగలేడన్నా పోతున్నాడు. ఇక్కడ కూడా ఉంటాడు, ఆ ముంగటోడు కొట్టుకున్నాడు. చాలా నారుగా వచ్చారా ఒకడు నన్ను చూసిండు అన్న, నన్ను చూసిండు ఎప్పుడు వచ్చిండో అనవాడు అసలు. అరే వాడు ఫుల్ కి చేసిండు, ఒక 4 వాడు ఫుల్ కింద కూడా వేసినాడు. ఆ సోలో వాడిని వచ్చినా
సరే 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 ఇప్పుడు జల్దీ రారా. ఆడు ఉన్నాడో నాకు చూసిండా లేదా అర్థమైతలేదు బ్రో. ఉన్నాడు కానీ లీడర్ చెప్తే ఫస్ట్ ఆయన చూసిన అక్కడ నువ్వు నేను షాన్ గిరిగో కొట్టాలా? ఫస్ట్ టైం చూసిన ఆడుకో మళ్ళీ ఆడికెందుకన్నా కొట్టుకున్నాను. అది ఉంది బ్రో. ఆడిపోతే ఈ కాంపౌండ్ అరే 1 HP ఆడిపోతున్నా. శాంత జల్దిరా. డైరెక్ట్ పూజ కొంచెం షాన్ ఫస్ట్ టైం చూసిన ఆడుకో బెట్ట అలా పోతున్నా. లేదా వాడు ఇక్కడ గరాజ్ బయట వాళ్ళాడు గరాజ్ బయట. ఈ కాంపౌండ్ వాళ్ళాడా ఇప్పుడు? ఇక్కడే ఉంటా. ఇక్కడ నుండి చూడరా, ఇక్కడ నుండి చూడు. ఎవడు వస్తలేడు అన్న. ఇక్కడ నుండి చూడతా బయటకు నువ్వు పోక బయటకు పోతా. నువ్వు బయటకు పోక లైట్ పోను. పోతానా వాని ఇంకా Watch out! బయటికి రానా? ఎందుకు వస్తారు ఇటు సైడ్? అంటే వస్తాడు షాన్ అక్కడ ఉండా కొంచెం ముందుగా ఏం పెట్టుకోండి షాన్ అంటే వెళ్ళక తీసిండ్రా బగ్ తీసిండ్రా సాన్. నైస్ అంతే. వీళ్ళ టీం అట వీళ్ళ ఏమో అర్థం అవుతలేదు. బగ్గి ఆడికెళ్ళి తీసుకొని వచ్చిండు వాడు. నాకు సడన్ గా అనిపించిండు. నాకు కూడా సడన్ గా అనిపించింది. గరాజాడు ఇంకా నేను ఒక్కని కోసం వీడు కూడా మళ్ళీ కింద వేసిండు. లాంబర్ రైట్ ఉన్నాడు. తెలుసు నాకు ఏం లేవు వేద్దాం అంటే కూడా అవి పెట్టుకుండే. జోన్ కోమన్నా జోన్ లో వచ్చిపోతే వేస్ట్. ఇంకో 1 minute 47 seconds. అదే చూస్తున్నా ఎడిపోయినారు ఇద్దరు. ముగ్గురు ఉన్నారు వీళ్ళు. వేరే ఇది వేరే అనుకుంటా. వాడు కొడుతున్నాను వాడు పీకేస్తే మీరు అయిపోత్ వాడు ఎక్కిండ్రా. ఓపెన్ అయ్యారు చూడు. Watch out! ఆడుకో జల్దీ ఓ షాన్. ఇంట్లో పోయినా కొట్టేస్తాను వాళ్ళను. యూఎస్ ఇక్కడ పెట్టుకొని వాడు ఆ వెహికల్ ఎందుకు తీసిండు నాకు అది అర్థమవుతలేదు. ఓపెన్ అరే వాడిని వేరేసుకోరా. షాన్ కింద కొంటాడు. కింద ఉండకూడదు. అంతే దారా అయినొక్కని పుష్ చేద్దాం. నువ్వు అయిపోయింది. ఏ ఉన్నాడు ఇంకోడు కొటేషన్ ఉన్నాడు. నేను కిల్ఫిడ్ చూస్తలేనా? నేను చెప్తానే ఉన్నా. నువ్వు ఆగాను నేను నిన్ను ఏమంటలేవు. వీడు పోయి వాడు నాక్ చేసిండు వీళ్ళ టీమేట్. వీడు అంతే వాడు
అరే నేను చెప్తానే ఉంటా, నువ్వే అయిపోయింది అయిపోయిందని నువ్వే అన్నావు బ్రో. బ్యాండలే ಮತ್ತೆ ರಿಸೆಪ್ಷನ್ బాగా పునః 2 కిలో కొట్టిందా బాగా తీసుకొచ్చాను ఇంకా డెకరేషన్ వీళ్ళకు ఇక్కడ క్యాంప్ వేసాను చెప్తా పేరు ఒకటి దొరుకుతాను ముందర ముందు పక్క వస్తాను ఖర్చు పట్టుకోపేసాను ఏం లేవు. వెళ్ళిపోయింటారు అన్న షర్ట్కి వెళ్ళి కొడుకులు. అటుపోతుండే అన్న వాడు. ఈ జోన్ లో చచ్చిపోతానా బతుకుతా? అదే అనిపిస్తుంది. 10 seconds ఆగుతుంది 140 కూడా నేను చేస్తున్నా. పడుతున్నాయి అమ్మా. షాక్ ఉంటుంది డైరెక్ట్ షాక్ లో కూర్చోపోయి మరి కూడా ఎక్కువ లేవు. అమ్మ ఆ ఓపెన్ నన్ను స్ప్రే కొడుతుంటే తెయ్యి ఇట్లా పట్టుకుని మొత్తం బిల్డింగ్ లా ఇక్కడ అవుతాయి. అలా డ్రింకులు తీసుకొచ్చాను రైట్ సైడ్ డ్రింకులు తీసుకో రైట్ సైడ్ లో అలా డ్రింకులు తీసుకో సెట్ పనేక అదృష్టం ఉంటుంది డైరెక్ట్ వెళ్ళిపో. గంట పికప్ అవుతుంది అనేది వచ్చిన 2 సెకండ్లకి లాగ్ అవుతుంది అనుకో. వాడు వస్తుండ జోన్ పెట్టుకెళ్ళి మధ్యలోకి వెళ్ళిపోయాను. మధ్యలోకి వెళ్ళిపోవాలి. ఆగల్లా ఎర్త్ జోన్ ఉంది కదా. ఒక టైల్ తింటారు కదా రేషన్ కుమార్ మధ్యలోకి వెళ్ళిపోయాను. అది షాక్కి స్ప్రెడ్ అవుతుంది. ఎవడో ఒకటి పుష్ చేస్తారు బ్రో. వాళ్ళు ఏం చేస్తారు సరే ఉండు ఇక్కడ ఇంకా పునః 2 కిలోలు 1 కిలో